నమస్తే. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ పెరిగింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా సాగుతోంది. మొత్తం 56 మందిలో ఇండిపెండెంట్ అభ్యర్థులే ఎక్కువ. ప్రతి ఓటు కూడా కీలకంగా మారడంతో నేతలు ప్రచారం వేగవంతం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై మనతో మాట్లాడేందుకు స్వతంత్ర అభ్యర్థి, తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ టెస్మా స్టేట్ ప్రెసిడెంట్ యాదగిరి శేఖరరావు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. చెప్పండి సార్, అంటే మీ బ్యాక్గ్రౌండ్ గురించి ఫస్ట్ చెప్పండి. ఏంటి అసలు? నా పేరు యాదగిరి శేఖరరావు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జన్నారం మండలం కలమడు గ్రామంలో నా జన్మస్థానం, నా పురిటిగడ్డ. అక్కడే నేను చదువుకొని హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కరీంనగర్ రావడం జరిగింది. అక్కడ అంటే గవర్నమెంట్ స్కూల్లో ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేసి 100 రూపాయలతో పనిచేసి డిగ్రీ చదువుకొని పీజీ చేసి అక్కడే ప్రైవేటు ఒక విద్యా కమిటీ ద్వారా ఒక 5 సంవత్సరాలు పనిచేసి అటు పిమ్మట ఒక స్కూల్ పెట్టుకోవడం జరిగింది. అది బడ్జెట్ స్కూల్. చాలా పేద బడుగు బలైన వర్గాలకు బీపీఎల్ లైన్ కింద ఉన్న పిల్లలందరికీ కూడా సేవ చేసే అదృష్టాన్ని నేను ఈరోజు అది రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. దీనికి తోడుగా నాకు కొంత నేపథ్యం ఉండే, సంఘపరంగా చాలామందికి సేవ చేయాలని ఒక ఆదుర్ద ఉండే. 96 నుంచే నేను సంఘంలో పూర్తి సమయం కేటాయించి 2002లో సంఘాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన కొద్దిమంది మాత్రమే ట్రస్మా అనేది, తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ ట్రస్ట్ అనేది ఖమ్మంలో దానికి పేరు పెట్టి ఆ ట్రస్మాను ఈరోజు తెలంగాణ అంతా కూడా దాదాపు 33 జిల్లాల్లో విస్తరించినటువంటి ఘనత యాదగిరి శేఖరరావుదే. ఆ నేపథ్యంలోనే ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ కావాలని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా మా మిత్రుల ద్వారా, ట్రస్మా కుటుంబ సభ్యుల ద్వారానే అది నాకు ఎమ్మెల్సీగా ఆ అవకాశం ఇచ్చారు. ఓకే అంటే సార్, మీరు అసలు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో నిలబడడానికి అసలు కారణం ఏంటంటారు? అదే, నేను సంఘపరంగా చాలా సందర్భాల్లో అది కరోనా సమయంలో కానీ, కరోనా ముందుకు కానీ, ప్రైవేట్ పాఠశాలలనగానే కొంత ఇబ్బడిమ్మబడిగా పర్మిషన్స్ ఇవ్వడం, దానిపైన కొంత సమాజంలో సంఘం ఉంటేనే ఇలా బ్రతుకుతున్నాం. సమాజంలో అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటుండే. అది అఫీషియల్స్ కానీ, సమాజ పరంగా కానీ, తల్లిదండ్రుల పరంగా కానీ, విద్యార్థుల పరంగా కానీ అనేక కోణాల్లో ఆలోచన చేసే ఆ సంఘ నేపథ్యంలో నేను అక్కడక్కడ అఫీషియల్స్ వెళ్ళినప్పుడు, మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రైవేట్ విద్యా సంస్థలు ఇవాళ 58% ఉంది. ఇలా 58% ఉండి కూడా ఒక ఎమ్మెల్సీ లేకపోవడం, ఎమ్మెల్యే లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఫేస్ చేశాం. అట్లాగే వీళ్ళు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు 1,20,000 మందికి 3 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉన్నారు. అది ఎస్సీఆర్టీ పరంగా కానీ, కమిషనరేట్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ పరంగా కానీ, విద్యాశాఖ మంత్రి పరంగా కానీ వాళ్ళకు ప్రోటోకాల్ ఉండడం, వాళ్ళ విషయాలన్నీ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేసుకున్నారు ఈరోజు. అట్లా ఆ నేపథ్యంలో మన ప్రైవేట్ పాఠశాలలో 58% ఉండి కూడా ఒక ఎమ్మెల్సీ ఎందుకు ఉండకపోవడం అనేది ఉండి వాళ్ళకు కూడా మనం సర్వీస్ చేద్దాం, ఉద్యోగస్తులు చేద్దాం, సమాజానికి చేద్దాం, కొంత నిరుద్యోగులు చేద్దాం, పట్టభద్రులు చేద్దాం అనేది అక్కడ నేను గ్రహించి అక్కడ నేను నా గుండె తరక్కపోయి కలిసి వేసే ఖచ్చితంగా ట్రస్మా ద్వారా కూడా ఒక ఎమ్మెల్సీ సాధ్యమవుతుంది. ఇన్ని లక్షల మంది టీచర్లు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు కరోనా సమయంలో 2,025 కిలోల బియ్యం ఇప్పించాం. ఎన్ఐఎస్ ద్వారా డిఎల్ఈడి చేయించాం. అట్లాగే ఐటీ ఏదైతే 1 crore 5 crores ప్రీ ప్రైమరీ పర్మిషన్స్, ప్రైవేట్ టెక్స్ట్ బుక్స్ పట్ల కావచ్చు, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కావచ్చు. రోజు నిత్యం నేను కరీంనగర్ నుంచి హైదరాబాద్ రావడం 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన. తెలంగాణ అంతా కూడా 33 జిల్లాలు తిరిగిన, 614 మండలాలు తిరిగిన. ఈరోజు కూడా 8 నెలల నుంచి నేను 271 మండలాలు ఈ 4 ఉమ్మడి జిల్లాలు తిరిగా. డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యా 1,50,000 మంది టీచర్లతో, దాదాపు 2,000 మంది కరెస్పాండెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యా. మరి అలాంటప్పుడు ఎందుకు ఎమ్మెల్సీ మనకు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే కేవలం ఇది ప్రైవేట్ పాఠశాలకే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వాళ్ళ సమస్యల పట్ల, నిరుద్యోగుల పట్ల అనేక మందితో నేను షేర్ చేసుకుంటాను. కాబట్టి ఆ షేరింగ్లోనే స్వతంత్ర అభ్యర్థిగానే ఉండండి, పార్టీలకు అతీతంగా. ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగా ఉంటారంటే శాసన మండలి అనేది ఎగువ సభ, కింది సభలో అంతా కూడా పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళు శాసనాలు చేస్తూ ఉంటారు. వాటిపైన ఎకనామికల్గా కానీ వాళ్ళు చేసిన శాసనాలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేవా, ఇది ప్రజలకు కరెక్ట్గా ఉంటుందా లేదా, ముఖ్యంగా పట్టభద్రుల గురించి అక్కడ మాట్లాడుతున్నారా లేదా అనే అంశాన్ని గురించే మా వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. యాక్చువల్గా శాసన మండలి కూడా అదే, దాని నేపథ్యం కూడా అదే. పార్టీలకు అతీతంగా ఒక స్వతంత్ర అభ్యర్థి కనుక ఉన్నట్లయితే అక్కడ రియాలిటీ అనేది వస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాదన కూడా జరుగుతూ ఉంటుంది, గొంతు కూడా ఉంటుంది, ఆ ప్రశ్నలు కూడా మనం సమాధానాలు కూడా తీసుకురావాలని జరుగుతుంది. కాబట్టి అందుకే ఇలా స్వతంత్ర అభ్యర్థిగా నేను నిలిచాను.